నా వ్యక్తిత్వ హక్కుకి భంగం కలిగించకండి. నా వ్యక్తిత్వ హక్కును, నా ప్రతిష్టను కాపాడండి అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఏఐ అనేది కొన్నిసార్లు మంచి చేస్తుంది, కొన్నిసార్లు చెడు కూడా చేస్తుంది. సో ఎప్పటికైనా కొంచెం డేంజరే అనిపిస్తోంది. ఏఐతో చేసే పనులు చేయొచ్చు, కానీ అసలు ఇతరుల స్వేచ్ఛను మనం హరించే రైట్స్ మనకు లేవు. వాళ్ళ స్వేచ్ఛకు మనం భంగం కలిగించొద్దు. అందుకని ఏఐ వీడియోస్తో నా ప్రతిష్టకు భంగం కలిగించారు అంటూ పిటిషన్ వేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అండ్ మొన్న రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఏఐ వీడియోస్తో నన్ను ఇలా చేశారని చెప్పేసి ఆయన కూడా కోర్టులో పిటిషన్ వేశారు. చూశారు కదా, ఏఐ మనకు ఎంత లాభం చేకూర్చుతుందో అంత నష్టం కూడా చేకూరుస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి.